బంగారుపాలెం మండల పరిధిలోని మొగిలి గ్రామంలో ఉన్న ఏకాంబరం నాయుడు మాట్లాడుతూ తనను మొగిలి గ్రామానికి చెందిన అర్చకులు మంజునాథ్ బ్లాక్మెయిల్ చేశాడని, మొగిలి గ్రామ ఎక్స్ సర్పంచ్ కుమారుడు దేశపత్ని మంజునాథ్ ఇటీవల మీడియా సమావేశంలో తెలిపారని, తనను ఎవరూ బ్లాక్మెయిల్ చేయలేదని, తనపై తప్పుడు ఫిర్యాదులు చేయడం మానుకోవాలని కోరారు. ఈ ఊర్లో కొంతమంది నాకు కాని వాళ్ళు ఈ మాదిరి గుడి భూమి తీసుకొని అయ్యవార్లకు డబ్బులు ఇచ్చినారని చెప్పినారు. అదంతా అవాస్తవం. గ్రామ ఖండంలో 94 సర్వే నెంబర్లో మాకిద్దరికి తగాదు దైవాలకు మాకి కోర్టులో వాళ్ళకి అయింది. మాకు కావాలని మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము. గుడి భూమి కాదు, అది గ్రామ ఖండం 94 సర్వే నెంబరు గ్రామ ఖండం. గుడికి దానికి గుడి భూమికి దానికి సంబంధం లేదు. అక్కడే కోర్టులోనే కొనుక్కున్నాము, అక్కడ సెటిల్ అయింది. దానికి సంబంధించిన పత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎవరు కానీ బ్లాక్మెయిల్ చేయలేదు, నేను బ్లాక్మెయిల్ చేయను, డబ్బు ఇవ్వలేదు. నాకు అవసరమై నేను కొనుక్కున్నాను. వాళ్ళకి కోర్టులో అయింది కాబట్టి నాకు అవసరం, నేను కొనుక్కున్నాను. నన్ను నాది ఎవరు నన్ను బ్లాక్మెయిల్ చేయలేదు, నేను డబ్బులు ఇవ్వలేదు. నేను ముగిలి వాసిని. ఈ ముగిలి ఎండోమెంట్ గుడికి కూడా నేను మెంబర్గా పనిచేసినాను. 3 ఏళ్ళు పనిచేసినాను. కాబట్టి ఇక్కడ ఈ ప్రెస్ మీట్లు ఇవంతా చూస్తూ ఉంటే బాధాకరం అనిపిస్తూ ఉంది. ఇటువంటి గుడిని ఇటువంటి నాయకులంతా చేరుకొని బాగా ఇచ్చేస్తూ ఉన్నారు. బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ ఎండోమెంట్ దేవకొండ విషయంగా కొన్ని చెప్పదలుచుకున్నాను. అక్కడ వచ్చిన అమౌంట్ని ఈయన అకౌంట్లో వేసుకునేందుకు ఎవరు ఈయన మంజునాథ్ గారు 2 లక్షలు చెప్పినారు. 2,85,000 బెదిరించిందేమో, రాజకీయంగా బెదిరించి ఆయన అకౌంట్ చేర్చుకున్నారు. వేసుకున్నాక 2 గంటలకి 2 లక్షలు భోంచేసినారు. సరే మనకి ఇదంతా మేము తెలుసుకొని తీస్తే మళ్ళీ దాంట్లో జమ చేస్తాడు. మా శిక్షానుసారంగా నేను మా అరుణ్ దగ్గర నుంచి కూడా 10,000 రూపాయలు చేయించినాను. ఆ పెయింట్ చేయాలంటే ఏదో నేను ఆ గుడికి నెంబర్గా పనిచేసినాను కాబట్టి ఒక దీంతో తీసిస్తే ఆ లెక్కలు వేసి లెక్కలు చెప్పారు. లెక్కలు ప్రజలు ఈ లంచా జరుగుతూ ఉంటే మాకు బాధ అయ్యి ఇప్పుడు బయటకు వస్తూ ఉంది ప్రెస్ ద్వారా. ఇప్పుడు వచ్చినాడంటే 10 మంది వచ్చి లెక్కలు చెప్పి దాని యొక్క క్రియేట్ చేసి గుడి యొక్క సమస్యల్ని బయట తీయకుండా ఉండాలని నేను ఆయన విజ్ఞప్తి చేస్తాను. అర్చకుల పైన కూడా నువ్వు ఆయన చేసిన ఆరోపణలు ఆ గుడి డబ్బు అనేది నువ్వు తిన్నావా అర్చకులు తిన్నావా అనేది ఇప్పుడు నువ్వు తెలుసు. అంతేగాని నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకొని 7 రోజులు కన్ను మూసుకోలేదు. దైవ భక్తితో చేసిన మాట కాబట్టి ఇప్పుడు కడుపు సాగుతూ ఉంది. ఇటువంటి పనులు చేయొద్దు అని మనకు ఒకటి హెచ్చరిస్తూ ఉన్నాను. సంవత్సరం జరుగుతూ ఉంటే కనీసం మన నాయకులు కూడా షేర్ తీసుకొని వాడిని కట్టడి చేసి ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టకుండా దేవుని యొక్క విషయాలను బయట చెప్పకుండా వాడు కంట్రోల్ చేయాలని నాయకులు కూడా కోరుకుంటున్నారు. రిజిస్టర్ ఆఫీస్నే జాయిన్ చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసింది. అది గుడికి సంబంధించిన ల్యాండ్. ఈ విఆర్ఓ అనే ఊరు ముగ్గురి పంచాయతీలోని ఇంతవరకు వచ్చే విఆర్ఓ కాదు, శ్యామప్రసాద్ అని. మీరు కావాలంటే ఈ పత్రిక మీడియా మూలంగానే నేను అతనికి ఛాలెంజ్ చేస్తాను. ఒక ఎంఆర్ ఆఫీస్లో ఉంటుంది ఎవరెవరు యా విలేజ్లో విఆర్ఓ అని. ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు నీ బతుక్కి. మళ్ళీ
అదేదో దెయ్యాలు వేలాలు బంధించినట్టు అందరూ ఫ్లాట్ చేసినట్టుగా ఈ హరిశ్చంద్ర మాదిరి అందరూ మీద వస్తుంది అర్చన మొత్తం వస్తుంది దానికి వచ్చిన రాజకీయ రంగులు పులిపేసి అదేదో డైవర్ట్ పాలిటిక్స్ చేసిన తప్పులు ఎదుటో చేసి ఈ హరిశ్చంద్ర అనిపించుకుంటే ఈ జరగవు ఇట్లాంటి ఎవిడెన్స్ ఇంకా చాలా ఉన్నాయి అతను ఇంకా ఉన్నాయి ఇది ఒక్కటే మెయిన్ అంటారు. అతను ఈ ఊరికి వచ్చినప్పుడు ఆయన సొంత ఇల్లు కూడా లేదు ఈ ఊర్లో. ఇప్పుడు సర్పంచ్ వాళ్ళ అమ్మ సర్పంచ్ అయినాక ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఎంత సొంత బిల్డింగ్ పక్కన డిబిఎన్ కాంప్లెక్స్ అక్కడ దానిపై కొంత ఇల్లు పెట్టుకున్నాడు. అక్కడ వాటర్ ట్యాంక్ ప్రజల కోసం కట్టిన దాన్ని సొంత పొలాలకి వాడుకుంటున్నాడు. ఇన్ని చేస్తున్నా డబ్బులు యాడ్ నుంచి వచ్చింది అతనికి. ఉద్యోగం చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి సొంతం కట్టుకోవడానికి లేదు, అంత ఆదాయం లేదు. మరి ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? అంత అవినీతి పరంగా చేసింది. అంత దొంగ బిల్లులు పెట్టుకోవడం, పని చేయకపోయినా పని చేసేట్లు పెట్టుకోవడం, అన్ని ఇట్లాంటివి చేసి ఆయన సంపాదించింది. మరి ఇప్పుడు ఆయన వేరే వాళ్ళ పైన అట్లా చెప్పడం తప్పది. గ్రామస్తులని మేము ఉన్నాము, మేము పూజారికి అందరికీ, మేము అర్చకులకి అందరికీ మేము మద్దతుగా ఉన్నాము. అసలు వాళ్ళు పెట్టిన దొంగ సంతకాల్లో ఉండే వాళ్ళు ఎవరు 10 మంది పిలుచుకొని రమ్మని చెప్పండి, ఒక్కరినైనా పిలుచుకొని రమ్మని చెప్పండి, మాట్లాడుతుంది. ఇది గుడి సమస్యను ఎత్తుకొని వేసేది ఏదో పెద్ద ఇష్యూ చేయడం అనేది తప్పది. ఇంతటితో దీన్ని సమాప్తం చేయండి దయచేసి. భూములని కాంట్రాక్ట్లన్నీ చేసినాడు. ఇతను చేసిన అవినీతి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయట పెట్టి అధికారులు ఇతనిపైన చర్య తీసుకొని ఆ డబ్బుని రికవరీ చేసి పంచాయతీకి అభివృద్ధికి తోడ్పడాలనేసి కోరుకుంటున్నాను. మన గుడిలో అర్చకుల పైన అపవాదం వచ్చింది కదా, అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఎటువంటి దురాక్రమణ కానీ ఎక్కువ డబ్బులు తీసుకునేవి కానీ వాళ్ళు మాకు గుడిలో వస్తే మీరు ఇటు రావాలని ఏమి చెప్పలేదు. వాళ్ళు గుడి ఇంప్రూవ్మెంట్కి కానీ ఇంకా ఎవరి దగ్గర పోయి గుడి డెవలప్మెంట్కి డబ్బులు తీసుకొచ్చేది కూడా చిన్నారెడ్డి స్వామి గారి నుండి కంగారు గుడులు. ఆయన కూడా బెంగళూరు, హైదరాబాదు వీళ్ళంతా అందరి దగ్గరికి పోయి పెద్ద దగ్గరికి గుడికి ఆదాయం తీసుకొచ్చింది కూడా మాకు తెలిసిన విషయము. వాళ్ళు ఎటువంటి దురాక్రమణకు అయితే పాల్పడలేదు. ఇదంతా ఉత్తది. ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఇతను కేవలం 2 సంవత్సరాలు ఇన్ని, ఇప్పుడు మీరు మొన్న ప్రెస్ మీట్లో ఆయన మీకే చెప్పినాడు కదా, ఆడ దురాక్రమణ ఇది పెట్టినారు అంగడి పెట్టారని. అంగడి పెట్టి రోడ్లు అడుగుకుంటారు, లేదా గ్రామస్తులు అడుగుతారు, లేదా తుడావాళ్ళు అడుగుతారు, నీకేం సంబంధం? అదేవిధంగా గుళ్ళో కూడా కానివ్వండి, నీకెవరు ఇచ్చారు అధికారం? ప్రతి ఒక్కటి అభిషేకం నిలిపేయమంటావు, పూజలు నిలిపేయమంటావు, నీకెవరు ఇచ్చారు? ఒక్కడు నువ్వు గుడిని శాసించాలంటే అవుతుంది? మేము గ్రామస్తులంతా ఉండలేదా? అట్లా నువ్వు ఏమన్నా అన్యాయం చేసి గ్రామస్తులంతా పిలుచుకున్నావా? ఒకటిగా పిలుచుకోలేదు కదా. అదేవిధంగా ఈ మొగిలేశ్వర స్వామి దేవాలయం గురించి ప్రెస్ మీట్లకి ఇప్పటితో స్వస్తికులకి గుడి పరువు మంట కలిసిపోతా ఉంది అనవసరంగా. నీకేదో ఆయన కమిషన్ ఇవ్వలేదనో, నీ వ్యాపారం మీ ఇద్దరి మధ్య డీలు కుదరలేదని ఏదో గొడవలు చేసుకుంటూ గుడిని దయచేసి ఇప్పుడుతో గుడి డెవలప్మెంట్ అవుతా ఉంది. ఇప్పుడిప్పుడే అంతంత మాత్రమే ఉంది మొగిలేశ్వర స్వామి గుడి. ఇంకా ఈ విధంగా ప్రెస్ మీట్లు ఎక్కువ పోతా ఉండే కొద్దీ ప్రజలకంతా తెలిసి నానా ఇదైపోతుంది. దీంతో ఇప్పుడుతో ఈ మొగిలేశ్వర స్వామి ఈ గుడి సమస్య, పురోహితుల సమస్య, అర్చకుల సమస్య ఇప్పుడుతో నిలిపేసి మీ పత్రికా విలేకరుల ముందర నిలిపేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడే మీడియా ద్వారా చాలా పబ్లిసిటీ అయ్యింది. అందరూ ఇది లేనిపోని చేసుకుంటున్నారు. ఈ రోజు నుండి శ్రీ కామాక్షి సమేత మొగిలేశ్వర స్వామి గుడి పైన ఏ విధమైన ప్రెస్ మీట్లు పెట్టకుండా గుడి డెవలప్మెంట్కి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఇప్పటికే చాలామంది ప్రెస్ మీట్లతో అందరికీ ఎవరు ప్రెస్ మీట్లో మాట్లాడినారో ఇంకా గ్రామస్తులకు అందరికీ బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఒక దూర ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి ఏమి విధంగా అవుతుంది గుడి పరిస్థితి, ఇంకా దిగదారిపోతుంది రోజు రోజుకి, మీరంతా ఈ విధంగా ఉంటే ఎట్లా అనేసి చెప్తున్నారు. దానివల్ల ఈ పొద్దుతో దేవరకొండ కానీ గుడి సమస్య కానీ ఈ రోజు ఈ ప్రెస్ మీట్తో నిలిపేసి మేమందరూ సహకరిస్తాము. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆ ఆలయాన్ని గొప్ప స్థాయిలో తీసుకుపోవాలని మేముందర నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఈ దేవపతి మంజునాథ్ అనేది ఎవరైతే ఉన్నాడో వాడు నాకు ఎప్పటి నుంచి 2014 నేను ఏకగ్రీవంగా ఎన్నుకోకుండా వార్డు మెంబర్ని. అయితే అప్పటికే నేను శ్రీని ఫుడ్ పార్క్ సంస్థలో పనిచేస్తా ఉన్నాను. అతను వీళ్ళ అమ్మ సర్పంచ్ అయితే
ఇతను ఒక సర్పంచ్, వీళ్ళ నాన్న ఒక సర్పంచ్, వీళ్ళ చెల్లెలు ఒక సర్పంచ్. వీళ్ళు ఆ ఫ్యాక్టరీలో ఏదైనా కొత్త ఫ్యాక్టరీ రానే వీళ్ళు మా డబ్బులు వసూలు చేసేవారు. దానికి నన్ను వచ్చి ప్రెజర్ చేసేవారు. నేను చెప్తే ఓనర్ ఏం విన్నారు కదా. వీళ్ళు ఏం చేశారంటే 1.5 లక్షల రూపాయలు వీళ్ళే సెల్ఫ్ చెక్ రాసుకొని శ్రీనివాస్ నుంచి ట్యాక్స్ పే చేయొద్దండి, మేమే నెక్స్ట్ నుంచి మీరు పే చేయండి అని చెప్పేసి డబ్బులు తీసుకున్నారు. వీళ్ళకి నేను సహకరించలేదని చెప్పి నా పైన ఏదో పార్టీ వీడు వైసీపీ ఏదేదో చెప్పి నన్ను వాడిని తీసేయండి, మీకేం కావాలో సపోర్ట్ చేస్తామని చెప్పినాడు. సరే నేను పని చేస్తానని నాకు డబ్బులు ఇస్తున్నారు కానీ నువ్వు ఏ పార్టీలో ఉండదాని కోసం అని చెప్పేసి లేదు. అప్పుడు నేను ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన వాటిని ఉన్నారు. వీళ్ళన్న ఈ అన్న వాళ్ళ తమ్ముడు నాయుడు గారిని వాళ్ళ భార్య నిలబడినారు సర్పంచ్ ఆపోజిట్గా. సో నేను నా పని నేను చేసుకొని పోతా అంటే ఇతను వచ్చి ప్రతిదానికి డబ్బులు తీసేయనేది, అక్కడ రోడ్డు వేస్తాననేది, వాటర్ కావాలనేది, ప్రతి కంపెనీ దగ్గర డబ్బులు వసూలు చేసేది అన్నీ చేస్తున్నాడు. నేను ఇలాంటివి నాకు సంబంధం లేదు. నేను కంపెనీ ఎంప్లాయీగా ఉన్నప్పుడు కంపెనీ ఎంప్లాయీ, ఊళ్ళో ఉన్నప్పుడు గ్రామస్తులు. నేను చాలాసార్లు చెప్పినాను. అయినా కానీ వినకుండా పోయి ఎవరెవరు ఎంపీటీసీ వాళ్ళే వీళ్ళే కంప్లైంట్ చేయించి నన్ను నాకు ఉండనిద్దానని నేను వెళ్ళిపోయాను. ప్రస్తుతం లేదు. అయితే ఏపీఐసి ల్యాండ్ అనేది ఎక్కడైతే ఉందంటే రోడ్డుకి అవతల ఏదైతే లేబర్ షెడ్లు కట్టి రెంట్కి ఇచ్చిండాడో అదంతా ఏపీఐసి ల్యాండ్. 14 ఎకరాలు ఏపీఐసి వాళ్ళు తీసుకోండి ల్యాండ్ అది. దాంట్లో 5.68 ఏకర్స్ సమ్మర్ ల్యాండ్ ఇండస్ట్రీస్ అనేసి ఇతనే వీళ్ళ మామ ఎవరు అమెరికాలో ఎవరు ఉన్నారంటే వాళ్ళ పేరు మీద తీసుకున్నారు. అది కూడా 2 సంవత్సరాలు అప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు, క్యాన్సిల్ చేసినారు. క్యాన్సిల్ చేసిన ల్యాండ్లోనే ఇతను ఇండ్లు కట్టి రెంట్కి ఇచ్చుకుంటాడు. ఇప్పుడు హైవే వాళ్ళు కూడా అక్కడ ఏం చేసినారంటే రెంట్కి ఇచ్చుకుని ఆ ల్యాండ్ అంతా కూడా ఆక్యుపై చేసుకుని తింటున్నాడు. ఇతను మంచోడు అయితే కాదు. ఎందుకంటే మా ఊర్లో మేము రైతులందరూ కలిసి వాటర్ ట్యాంక్ దగ్గర పశువుల కోసం ఒక వాటర్ ట్యాంక్ కడితే దాన్ని బిల్లు పెట్టుకొని తిన్నాడు. నేను మా ఆవులకి దొరచెరువులు, నాకు మా ఆవులు ఉన్నాయి, నాటి ఆవులు మా తాతల కాలం నుంచి ఉన్నాయి. దానికి నేను సొంతంగా ఒక వాటర్ ట్యాంక్ కట్టుకుంటే, తొట్టి కట్టుకుంటే దానిపై కూడా బిల్లు పెట్టుకున్నాడు. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినా దీనిపైన ఇది ఎంత మాత్రం ఉందంటే నాకు పర్సనల్గా ఫోన్ చేసి ఒక 4 రోజుల పాటు సైలెంట్ అయిపో, నాకు బిల్లు అయిపోతాయని మాట్లాడినాడు. నేను దానికి సరిగ్గానే సమాధానం చెప్పినాను. దాంతో మనం నాతో మాట్లాడలేదు. ఇప్పుడు ఏదైతే నేను ఈ మధ్యలో వీడియోలో చూస్తే మొగిలి గుడి పైన పెట్టిండేది అంటే వాళ్ళు పాటికి వాళ్ళు పనులు చేసుకుంటా ఉంటారు. అక్కడ ఎక్కడైనా ఎవరైనా పనులు చేసుకుంటాడు, ఇతను పోతాడు ఏదో ఒకటి అక్కడ కలపెడతాడు, వాళ్ళ పని అన్యాయంగా మాటలు చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు, అన్నీ చేస్తాడు. అయితే దీన్ని ఇతని పైన మేము చర్యలు తీసుకునే ముందే నాయకులు చర్య తీసుకోవాలి. ఇతను ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ. ఇప్పుడు పార్టీకి అతీతంగా అందరూ గ్రామస్తులందరూ వచ్చినాము. దానికి మొగిలిగుళ్ళు అర్చకులు ఏమి ఎటువంటి తప్పులు చేయడం లేదు. మేము ఎన్నోసార్లు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను. అతను ఇంకో చెప్పాడు గోపీనాథ్ గురించి, ఈ ఊరు అతను కాదనేసి. అతను కూడా ఈ ఊరు కాదు, అతను పక్క గ్రామస్తుడు. అతను కూడా ఇక్కడ సెటిల్ అయ్యేది. అయితే ఈ గుడి విషయం పైన ఇంకా మళ్ళీ చెప్పుకుంటా వస్తామంటే ప్రజలకి వేరే సమాచారం అనేది వెళ్తుంది. దీన్ని ఇంతటితో ఆపేయాలి. ఆపకపోతే గ్రామస్తులందరికీ తగిన బుద్ధి చెప్పడం అనేది జరుగుతుంది. అది భవిష్యత్తులో జరిగేది. ఇప్పుడు అతను ఏదో నేను చాలా నీతిమంతులని చెప్తాడు. అవినీతి పనులన్నీ చేసి అతనే అక్కడేదో డిబిఎన్ కాంప్లెక్స్ అని కట్టినాడు. ఇక్కడ రోడ్డు పక్కన సర్వే నెంబర్ 97లో ఉండే ల్యాండ్కి 94 సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసినాడంటే అది డాక్యుమెంటరీ పరంగా ఎవిడెన్స్ ఉంది. దాన్ని చూసుకొని మాట్లాడాలి. అతను కూడా తప్పులు చేసిన అతనే మంచివాడుగా మాట్లాడుతూ ఉంటే దీన్ని అంతా ఎవరు దీన్ని పట్టించుకునే లేరనుకుంటున్నారు. కానీ ప్రజలందరూ ఉడ్డపడతారు, ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. ఇంతకు దీన్ని ఆపేయాలి. ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. ఎవిడెన్స్లు అన్నీ కొన్ని కూడా లేదని చెప్పడం అనేది తప్పది. దానికి తగిన ప్రతిఫలం అనేది అనుభవిస్తారు. ఇంతటితో దీన్ని గుడి విషయంగా దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో అందరూ క్లోజ్ చేయాలనేసి మనవి చేసుకుంటాను. నమస్కారం. మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు గోపీప్రసాద్ రెడ్డి. నేను మొగిలి గ్రామం వాసిని. మొన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో దేవపత్ని మంజునాథ్ అనే అతను కొన్ని ఆరోపణలు నా మీద చేయడం జరిగింది. ఆ ఆరోపణల గురించి నేను ఈరోజు మీడియా ముఖంగా నేను మాట్లాడదలుచుకున్నాను. అతను చెప్పే విషయమే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు, గుమ్మడికాయ దొంగెవరంటే భుజాలు తరుముకున్నట్టు మాట్లాడాడు. సమస్య ఏమిటి? ఆ రోజు జరిగింది గుళ్ళో అర్చకుల పైన ఇతను అర్జీ పెట్టినాడు. ఏంటి? గుళ్ళో అర్చకులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆలయ భూములు ఎటువంటి అందరికీ మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం నచ్చి నేను బీజేపీ పార్టీలోకి వెళ్ళినాను. బీజేపీ పార్టీ పక్కా నిలబడి నేను ప్రజలకు చేయాల్సిన సేవ చేస్తూనే ఉన్నాను.
ఇది నా కంటైనర్ ఎత్తిచ్చి 62 గంటలు జేసీబీ పెట్టి ఖాళీ చేయించినాను అని చెప్పినాడు. అదే ప్రదేశంలో 1,72,000 రూపాయలు పంచాయతీ తరఫున బిల్లు చేసుకొని అన్నాడు. ఇతను అకౌంట్లోకి పడింది. ఇతను ఆ డబ్బులు తినేటాడు. ఎన్హెచ్ఐ భూమిలో బిల్లులు చేసుకొని తిన్నాడు. దీని పట్ల గవర్నమెంట్ అధికారులు అయితేనేమి, నాయకులు అయితేనేమి ఇతని పట్ల చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇతను గ్రామానికి పట్టిన శని, ఇతని అక్రమాలను నేను చెప్తాను వినండి. ఇతను ఇక్కడ ముగిలి ఒక ప్రశాంతమైన ఆలయం ఉన్న పీఠం. ఇక్కడ మహాభారతం జరిపిస్తున్నారు. ఆ మహాభారతం జరిపించే వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళు మహాభారతం జరిపించడమే నిలిపేశారు. ఎంబీటీ రోడ్డు 97 నెంబర్ గుడి భూమిని ఆక్రమించినాడు. ఎస్టీలు శ్మశాన వాటిని ఆక్రమించినాడు. ఎస్టీలు ఆవులు మేపుకుంటే వాళ్ళు తిట్టడం, కొట్టడం ఇలా చర్యలకు పాల్పడతాడు. ఇప్పుడు ఒక గ్రామస్తులు ప్రశాంతంగా జీవించాలంటే ఇతన్ని ఈ గ్రామం నుంచి బహిష్కరణ చేస్తే ప్రశాంతంగా ఉంటారు. ఇది నేను నాయకులను అయితేనేమి, అధికారులను అయితేనేమి ఇతని మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోండి. ఇంతటితో ముగిలి గుడి మీద ఇటువంటి అపవాదాలు మోపడం మానుకుంటే ఇతను చాలా సమంజసంగా ఉంటుంది. లేదంటే గ్రామస్తులందరూ చేరి ఇతనికి తగిన బుద్ధి చెప్తాము. చట్టపరంగా, న్యాయపరంగా ఇతని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటాం. ఈ సమస్యపై గ్రామ ప్రజలందరూ అర్జీ విచారణకు వచ్చి సుమారు 70 నుంచి 90 మంది ఈ ఆలయ ఈవో ముందర నిలబడి అర్చకుల్ని ఎటువంటి తప్పు చేయలేదు, ఆ అర్జీలు వాస్తవాలు లేవు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ అర్జీలో ఇతను ఒక్కడే సంతకం పెట్టింటే ఎవరు ప్రశ్నించేది లేదు. 10 మంది సంతకాలు పెట్టినారు. ఆ 10 మంది ఈ గ్రామం చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లేరు. కనీసం వాళ్ళు తొడుక్కొనరా, వాళ్ళ ఐడి ప్రూఫ్లు ఎత్తుకొనరా నిలదీయడం జరిగింది. ఈ సమస్య గురించి మాట్లాడకుండా నా వ్యక్తిగత విషయాల గురించి అయితే మాట్లాడినాడు. ఆ వ్యక్తిగత విషయాల గురించి అయితే మాట్లాడినప్పుడు నేను అతని అక్రమాల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. అతను చేసే అక్రమాలు ఏమున్నాయంటే ఎన్హెచ్ఐ రోడ్డు భూములను ఆక్రమించడం. ఇదో ఆధారం ఇక్కడ ఉంది. డి పార్వతమ్మ వైభవ్ బాలగోపాల్ నాయుడు ఎన్హెచ్ఐ భూమిని ఆక్రమించినట్టు 242.80 స్క్వేర్ మీటర్స్, సర్వే నెంబర్ 93/2. ఇది ఆలయం మొగిలీశ్వర స్వామి గుడి ఆలయానికి సంబంధించిన భూమి. ఈ భూమి రోడ్డుకు పోయింది. ఈ భూమిని ఆక్రమించి డిపిఎన్ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి ఇతను డబ్బులు సంపాదించుకుంటున్నాడు రెంట్కి ఇచ్చి. ఈ విషయమై కొందరు అర్జీలు పెట్టి దీన్ని ఎవిక్షన్ చేయాలని చెప్పి కోరినారు. ఇది ఎవిక్షన్కి సంబంధించి నేషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇతను ఎవిక్షన్ చేసే సమయంలో ఈమె డి పార్వతమ్మ మేమే 10 రోజుల్లో తీసుకునేస్తాం ఈ బిల్డింగ్ని, మాకు సమయం ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్ గారికి కోరి 10 రోజులు టైం తీసుకొని అంతలోనే పోయి హైకోర్టులో పోయి కేసు వేసినారు. కేసు వేయగా అతనికి కోర్టు కూడా చుక్కెదురయ్యింది. కోర్టులో కూడా అతనికి అనుకూలంగా తీర్పు రాలేదు. ఎన్హెచ్ఐ భూమిలో కట్టింటే క్లియర్గా కొలిచి కొట్టేయండి అని చెప్పి తీర్పు ఇచ్చింది. ఆయన ఇప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదే కాకుండా ముగిలి ఆలయ ప్రాంగణం 97 నెంబర్ గుడి ఉండే నేలని ఆక్రమించి ఈ గ్రామఖండం సర్వే నెంబర్ 94 సర్వే నెంబర్ వేసి వాళ్ళ చెరువు పేరు మీద రిజిస్టర్ చేసినాడు. అది ఉండేది వచ్చి ఆలయ భూమి ఎంబీటీ రోడ్డు. పెద్ద బిల్డింగ్ కడతాను 3 ఫ్లోర్ల బిల్డింగ్. అక్కడ కనీసము గుడి ఆలయం గాలిగోపురం కనిపించకుండా కడతాను. ఇటువంటి ఆక్రమణలకు పాల్పడుతున్నాడు. అంతేకాకుండా ఇతను చేసేవి చాలా దుర్మార్గం పనులు ఉన్నాయి. గుడి భూములను ఆక్రమిస్తే నేను వదిలేస్తానని చెప్పినాడు. ఇప్పుడు నేను అన్ని ఆధారాలతో ఉన్నాను, వదిలేమని చెప్పండి. అంతేకాకుండా ఎస్టీలకు సంబంధించింది ఇక్కడ శ్మశాన వాటికి దారి, ఆ దారిని ఆక్రమించి కార్ షెడ్ వేసినాడు. దాన్ని వదిలేమని చెప్పండి. ఇదే విధంగా అక్కడ 61 సర్వే నెంబర్ 59 ఎకరాలు చిల్లరుంది. ఇది ఎస్టీలకి ఆ పశువులు మేపుకోవడానికి ఇచ్చిన భూమి. ఈ భూమిని దొంగ పట్టాలు చేసినాడు కొందరు అక్రమాలతో కలుసుకొని. వీటినన్నీ మేము క్యాన్సిల్ చేయించినాం. ఆ భూమిలో ఈరోజు ఒక ఎస్టీ హాస్టల్ ఏర్పడింది. 20 మంది ఎస్టీలకి 20 ఇళ్ళు వచ్చినాయి. ఎస్టీ కుటుంబాలకి ఒక శ్మశాన వాటికి ఇచ్చినారు. మిగతా భూమిలో గ్రామస్తులు స్వేచ్ఛగా పశువులు మేపుకుంటా ఉన్నారు. ఇలాంటి ఆక్రమణలు చిత్రగుప్తుని చిట్టాలాగా ఇతనివి చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే వాటర్ ట్యాంకు, గ్రామస్తులకి వాటర్ ట్యాంక్ నిర్మించినారు ఇక్కడ. ఆ వాటర్ ట్యాంకుల నుంచి ఒక 2 ఇంచ్ పైప్ వేసి అతని అగ్రికల్చర్ ల్యాండ్కి వాడుకుంటున్నాడు. తోపుకి నీళ్లు, గ్రామానికి వచ్చే నీళ్లు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇతని మీద. అదేవిధంగా ఫ్యాక్టరీ ముందర గుడి భూమిని ఆక్రమించి రూములు వేసి రెంట్కి ఇచ్చినారు ఫ్యాక్టరీ లేబర్స్కి. ఈ విధంగా చాలా ఉన్నాయి.
మీరు అతను నా మీద చేసిన ఆరోపణల గురించి మీడియా మిత్రులు ఏమన్నా అడగదలుచుకుంటే ప్రతి ఒక్క దానికి నేను సమాధానం చెప్పేదానికి రెడీగా ఉన్నాను. నేను కంటైనర్ గుడి భూమిలో పెట్టినాను, నేను ఎత్తిచ్చినాను అని చెప్పిన ఎవరు? ఇది ఆలయ ఎండోమెంట్ అధికారా, లేదు రెవెన్యూ అధికారా, అసలు ఎవరు? నేను పెట్టుకునేది రోడ్డు సైడ్. ఇతనికి ఇచ్చిన ఎవిక్షన్ లిస్టులోనే నా పేరు కూడా ఉంది, గోపీప్రసాద్ రెడ్డిస్ అని. నేను టెంపరీ హంట్ వేసుకొని ఉన్నాను. దాన్ని నేను టీడీపీ రూలింగ్ వచ్చిన సమయంలోనే నైట్లో వచ్చి గుద్దిచ్చేసినాడు. గుద్దిచ్చిన తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చిన సిఐ గారికి కంప్లైంట్ ఇస్తే ఎవరైనా తెలియడం లేదు, నువ్వు యథావిధిగా నీ బతితీరు నువ్వు చూసుకున్నాను. నేను కంటైనర్ తెచ్చిపెట్టుకుంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో జేసీబీ తీసుకున్న 4 రౌడీలు వేసుకొచ్చి దాడి చేసేదానికి ప్రయత్నించారు. అదే సమయంలో టీడీపీకి సంబంధించిన తులసిరామ్ నాయుడు ఇక్కడ కూర్చున్నాడు, ఆయన అడగండి, వచ్చి ఆయన ప్రసాద్ అన్న అనేసి ఇంకొక ఆయన, వీళ్ళిద్దరూ వచ్చి నన్ను కాపాడినారు. అతను చెప్పుతో కొట్టి నువ్వు చేసే తప్పు అని చెప్పి మందలిచ్చి తరిమినాడు. కావాలంటే ఆయన అడగండి. ఆ తర్వాత మరుసటి రోజు వచ్చి దౌర్జన్యంగా నా కంటైనర్ ఎత్తిచ్చేసినాడు. నాకు ఇప్పుడు కంటైనర్ ఎత్తించిన దానికి నాకు బాధ లేదు, నాది రోడ్డు ఆక్రమణలో ఉంది, తీసేస్తారు ఎప్పటికైనా తెలిసింది, నాకు బాధ లేదు. నా వ్యక్తిగత విషయం రాజకీయం గురించి మాట్లాడినాడు. నాకు ఎన్టీ రామారావు గారు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఎన్టీ రామారావుకి జయంతులు వర్ధంతులు చేస్తామని నేను చేసే సమయంలో ధ్యానచంద్ర నాయుడు గారు అమ్మ కాంతమ్మ గారు, నేను ఎన్టీ రామారావు గారి జయంతి చేస్తున్నప్పుడు చాక్లెట్ల కోసం డబ్బు అడిగితే చాక్లెట్లు ఇవ్వద్దు, అన్నదానం చేపిద్దామని ఆమె భీమిచ్చి అన్నదానం చేయించింది. చాలా పండగ వాతావరణంతో చేసినాను. ఇతను వచ్చి అక్కడ ఫోటోలు తీసుకొని నాయకులకి మంజునాథ్ నాయుడు ఆధ్వర్యంలో పలానా వ్యక్తులు చేసినారని చెప్పి పేరు అతను చేసుకున్నారు. అప్పటి నుంచి నేను ఇలాంటి వ్యక్తులు ఉండే పక్క మనం ఉండకూడదని నేను పక్కకు వచ్చేసాను. నేను వైఎస్ఆర్సీపీ అని, మా అమ్మ వైఎస్ఆర్సీపీ పార్టీ పక్క యాక్టివ్గా పాల్గొంటాను అని. అది అభిమానులు నా ఫోటో వేసుకున్నారు. సరే, నాకు అభిమానం ఉంది. సరే, మా అమ్మ కూడా డోక్రా రుణాలకి మీటింగ్ పెట్టినారు. ఆ మీటింగ్లో వెళ్ళి ఫోటో తీసుకున్నారు. నాకు ఎప్పుడైతే 2022 వరకు నేను ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్ చేశాను. నా జాబు ఒకనొక సందర్భంలో వెళ్ళిపోయిన తర్వాత నాకు మోడీ గారి సాహసోపేతమైన నిర్ణయాలు నచ్చి నేను ఓసీ కుటుంబానికి చెందినవాడిని. ఆయన 11% రిజర్వేషన్ కల్పించినాడు. అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు చాలా తీసుకుని ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ లీగల్ సెక్షన్ అగ్రవర్ణాల పేదలకు 11% రిజర్వేషన్ కల్పించారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం 1947